యూనిట్ 4 సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు. నిర్మాణాత్మక ఉపగమం కన్స్ట్రక్టివ్ అప్రోచ్. నిర్మాణాత్మక ఉపగమంను నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం నుంచి తీసుకుని అభివృద్ధి పరిచారు. సోక్రటీస్ తన విద్యార్థులకు అమలుపరిచిన విధానం నుంచి దీనిని తీసుకున్నారు. ఈ ఉపగమాన్ని అభివృద్ధి చేసిన వారు జాన్ డూయి, జాన్ పియాజే, మాంటిసోరీ, వైగాట్స్కీ, బ్రూస్ డేవిడ్, అనుబెల్. ఈ ఉపగమాన్ని విద్యారంగంలో వర్తింపజేయడంలో కృషి చేసిన వారు బ్రౌన్ఫోర్డ్, గ్లేసర్ఫెల్డ్, డక్వర్త్, ఫోర్మన్, గార్డ్నర్. ఈ ఉపగమం ప్రకారం అభ్యసన విద్యార్థి కేంద్రీకృతం. విద్యార్థి కృత్యాలు చేస్తారు, సంభాషణలు జరుపుతారు, ఆలోచిస్తారు, అన్వేషిస్తారు, లోటుపాట్లు అంచనా వేసుకుంటారు. వైగాట్స్కీ ప్రకారం ఈ ఉపగమంలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాడు, లోటుపాట్లు సవరిస్తాడు. నిర్మాణాత్మక ఉపగమం 6 అంశాలపై దృష్టి పెడుతుంది. పరిస్థితుల్ని కల్పిస్తుంది, విద్యార్థులను గ్రూపులుగా విభజిస్తుంది, ప్రశ్నించడం, విద్యార్థులకు తెలిసిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాల మధ్య సంబంధం ఏర్పరుస్తుంది, ప్రదర్శన, ప్రతిబింబించుట. నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథాలు. 5E అభ్యసన నమూనా. 5E అభ్యసన నమూనా ఈ ఉపగమంలో అంతర్భాగం. నిర్మాణాత్మక ఉపగమం 5E అభ్యసన నమూనాను రూపొందించిన వారు రోగర్ బేబీ. 5E అభ్యసన నమూనాలో 5 సోపానాలు ఉంటాయి. ఎంగేజ్ నిమగ్నం చేయటం, ఎక్స్ప్లోర్ అన్వేషణ, ఎక్స్ప్లెయిన్ వివరణ, ఎలాబొరేట్ విస్తరణ, ఎవాల్యుయేషన్ మూల్యాంకనం. భాగస్వామ్య అభ్యసనం కొలాబరేటివ్ లెర్నింగ్. ఇతరులతో మాట్లాడుతూ, వింటూ, చర్చిస్తూ, కలిసి పనిచేస్తూ, ఆటలు ఆడుతూ నేర్చుకోవడమే భాగస్వామ్య అభ్యసనం. ఇది కూడా నిర్మాణాత్మక ఉపగమంలో భాగం. కృత్యాధార అభ్యసనం కృత్యాలు చేస్తూ అభ్యసించడం, కనుగొనడం. అన్వేషణ ద్వారా అభ్యసనం శిశు కేంద్రీకృత విద్య. బోధనా పద్ధతులు సమస్య పరిష్కార పద్ధతి. దీనిని బోధనా పద్ధతిగా అభివృద్ధి చేసినది జాన్ డూయి. సమస్య పరిష్కార పద్ధతి సోపానాల గురించి చెప్పినది జాన్ డూయి. సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు 4. సమస్యను నిర్వహించడం, సమస్య విశ్లేషణ, ప్రాకల్పన, రూపకల్పన, పోగొట్టు, సేకరణ, అధ్యయనం, నిశ్చిత అభిప్రాయాలకు రావడం. ఈ పద్ధతిలో అంతర్భాగంగా ఉన్న ఉపగమాలు ఆగమనాత్మక ఉపగమనం, నిగమనాత్మక ఉపగమనం, విశ్లేషణ ఉపగమం, సంశ్లేషణ ఉపగమం. ఉదాహరణల నుంచి సూత్రాలు, సాధారణీకరణలు రాబట్టడం ఆగమనాత్మక ఉపగమనం. నియమాలు, సూత్రాలు, సాధారణీకరణ నుంచి ఉదాహరణలు చెప్పడం నిగమనాత్మక ఉపగమనం. సమస్యను విభజించి చిన్న చిన్న భాగాలుగా చెప్పడం విశ్లేషణాత్మక దృక్పథం. సమాచారంలోని అంశాలన్నింటినీ కలిపి చెప్పడం సంశ్లేషణాత్మక దృక్పథం. పరిశీలన పద్ధతి. విద్యార్థులు సహజ కృత్రిమ అంశాలు స్వయంగా పరిశీలించి నేర్చుకుంటారు. భూగోళ శాస్త్ర బోధనకు ఇది అనువైన పద్ధతి. ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ ప్రాచీనమైన ప్రాచుర్యం పొందిన బోధనా పద్ధతి. వివరించి చెప్పడం, మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువ మంది విద్యార్థులకు ఒకేసారి బోధించవచ్చు, విద్యార్థులను ఉత్తేజపరచవచ్చు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేటర్. ఉపన్యసిస్తూ ప్రదర్శించే పద్ధతి. భూచలనాలు, సౌర కుటుంబం, గ్రహణాలు ఏర్పడడం మొదలగు పాఠ్యాంశాలు బోధనకు అనువైనవి. ప్రకల్పన పద్ధతి ప్రొజెక్ట్ మెథడ్. ఈ పద్ధతిని రూపొందించిన వారు కిల్ ప్యాట్రిక్. ఈ పద్ధతికి ప్రత్యేక తెచ్చిన వారు S.A. స్టీవెన్సన్. ఈ పద్ధతిని ఒక పని వ్యూహరచన అని కూడా అంటారు. సహజ వాతావరణంలో నిర్వహించే సమస్యాత్మక ప్రక్రియ ప్రాజెక్ట్ స్టీవెన్సన్. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ ప్రాజెక్ట్ కిల్ ప్యాట్రిక్. పాఠశాలలో ప్రవేశపెట్టిన నిజ జీవిత సన్నివేశం ప్రాజెక్ట్ బల్లార్డ్. ప్రాజెక్ట్ పద్ధతి అంశాలు. ప్రాజెక్ట్ ఎంపిక, ప్రాజెక్ట్ అంశాల నిర్ణయం, దత్తాంశ సేకరణ, మూల్యాంకనం, రికార్డులు చేయటం. ప్రాజెక్ట్ రకాలు. వినియోగదారుని రకం, ఉత్పత్తిదారుని రకం, సమస్య రకం, తర్ఫీదు రకం. మూలాధారాల పద్ధతి, వనరుల పద్ధతి. మూలాధారాలు 3 రకాలు. పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు, మౌఖిక ఆధారాలు. పురావస్తు ఆధారాలు చిరస్మారక శాసనాలు, నాణాలు. లిఖిత ఆధారాలు మత వాంగ్మయాలు, లౌకిక వాంగ్మయం, విదేశీ రచనలు. మూలాధారాలు గురించి మరొక వర్గీకరణ. ప్రాథమిక ఆధారాలు, ద్వితీయ ఆధారాలు. కోటలు, పిరమిడ్లు, స్తూపాలు, స్తంభాలు, శాసనాలు, నాణ్యాలు మొదలగునవి ప్రాథమిక లేదా భౌతిక ఆధారాలు. ప్రామాణిక గ్రంథాలు, జీవిత చరిత్రలు, నవలలు, పుస్తకాలు, పత్రికలు, టీవీలలో వచ్చే వార్త మొదలగునవి గౌణ ద్వితీయ ఆధారాలు. వార్షిక ప్రణాళిక. ఒక సంవత్సరంలో
పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ ఎలా బోధించాలి అనే దానికి చెందిన ప్రణాళిక. వార్షిక ప్రణాళిక సోపానాలు. తరగతి, సబ్జెక్ట్, సంవత్సరాల్లో సబ్జెక్టుకు కేటాయించిన పీరియడ్లు, అభ్యసన సామర్థ్యాలు. వార్షిక ప్రణాళిక. నెల యూనిట్గా. ఉపాధ్యాయుని ప్రతిస్పందన. ప్రధాన ఉపాధ్యాయుని సలహాలు, సూచనలు. పీరియడ్ ప్రణాళిక 4 దశలు. పరిచయం, పలకరింపు, మైండ్ మ్యాపింగ్, పాఠ్యాంశ ప్రకటన. పాఠ్యాంశం చదువుట, తెలియని పదాలు, భావనలు గుర్తించుట, అవగాహన కల్పించుట. భావనలు, అవగాహన, చర్చ, మాట్లాడించుట, ప్రశ్నించుట. పాఠ్యాంశ భావనపై అవగాహన ప్రశ్నలు. నైపుణ్యాలు, అభ్యాసం చేయుట. సమాచార నైపుణ్యము, పఠన నైపుణ్యం. సాంకేతిక పరికరాలు వినియోగం నైపుణ్యం. కాన్సెప్ట్ మ్యాపింగ్. కాన్సెప్ట్ అంటే భావన, ఒక వస్తువుకు, ఒక సంఘటనకు సంబంధించిన ఆలోచనలతో కూడిన మానసిక చట్రం కాన్సెప్ట్ మ్యాపింగ్. విద్యార్థులకు ఏదైనా భావన లేదా అంశాన్ని ఇచ్చి ఆలోచింపజేసి వారి నుంచి వచ్చిన ఆలోచనలను క్రోడీకరించి ముగింపు ఇవ్వడం. కాన్సెప్ట్ మ్యాపింగ్లో 4 దశలు కలవు. భావనను ప్రకటించడం, ప్రదర్శించడం, ప్రసంగం లేదా చర్చ, వినియోగం, ముగింపు. అర్థశాస్త్ర బోధనకు అనువైన పద్ధతి, క్రీడా పద్ధతి. కంప్యూటర్ సహాయంతో బోధనలో 2 అంశాలు ఉంటాయి: తర్ఫీదు అభ్యసన, ట్యుటోరియల్ పద్ధతి. సిమ్యులేషన్, కృత్రిమ పద్ధతి ద్వారా విద్యార్థులకు వాస్తవ జీవిత అభ్యసన అనుభవం కల్పించవచ్చు. బిఎఫ్ స్కిన్నర్ నిర్వహించిన కార్యసాధక నిబంధన పరిశోధన ఫలితంగా వచ్చినది కార్యాయుత బోధన. కార్యాయుత బోధనలో 2 రకాలు కలవు: రేఖీయ కార్యక్రమం, శాఖీయ కార్యక్రమం. సామూహిక మార్గదర్శక బోధన పద్ధతులు ఏవి? చర్చ, వక్తృత్వం, సింపోజియం, ప్యానెల్ చర్చ. విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడేది మేధోమథనం. భూపటలంలో రకాలు: భేదామెట్రిక్ భూపటలం, ఎథినోగ్రాఫికల్ భూపటలం, వెజిటేషన్ భూపటలం. భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి ఒక సహజమైన పద్ధతి పరిశీలన పద్ధతి. భూగోళ శాస్త్ర జ్ఞానానికి పునాదులు క్షేత్రంలో వేయడమే అత్యంత అవసరం అని ఈఏ మ్యాక్నీ గారు తన పుస్తకం ద టీచింగ్ ఆఫ్ జియోగ్రఫీలో పేర్కొన్నారు. విహారయాత్రలు అధ్యయనం, ప్రమాణం, పరిశీలనకు తోడ్పడతాయి. డాక్టర్ శామ్యూల్సన్ జాన్సన్. ప్రయోగశాలలో పద్ధతిలో చేపట్టవలసిన కార్యక్రమాలు: భూచలనాలు, వేసవిలో చలికాలంలో మారే నీడల ఎత్తుల సమయాన్ని చదవడం, ఉత్తర దక్షిణ దిక్కులను అయస్కాంతం ద్వారా చూపడం, మారే ఉష్ణోగ్రతల గ్రాఫ్ గీయడం, బహుళార్థక సాధక ప్రాజెక్ట్ నమూనాలు చేయడము. జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వలన ఎక్కువ వికాస అలవాట్లు, సామర్థ్యాలు కలుగుతాయి. ప్రోవెల్. ఉపాధ్యాయుడు రవాణా విద్య అనే అంశంను పరిచయం చేసిన వెంటనే విద్యార్థి తన గత జ్ఞాపకంను వ్యక్తపరుస్తున్న ఎడల పీరియడ్ ప్రణాళికలో ఏ అంశం? మైండ్ మ్యాపింగ్. పీరియడ్ ప్రణాళికలో ఎన్నవ దశలో విద్యార్థులు అవగాహన పరమైన ప్రశ్నలు వేస్తారు. 3వ దశ. ఉపాధ్యాయుడు లౌకికతత్వం అను భావనను పరిచయం చేసి దానికి సంబంధించిన ఉప అంశాలను ఒక చోట క్రోడీకరించినచో కాన్సెప్ట్ మ్యాపింగ్. చారిత్రాత్మక పాఠ్యాంశాలను సమయం ఆదా చేస్తూ బోధించడానికి అనువైన పద్ధతి ఉపన్యాస పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవాలి, లర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి. నిర్మాణాత్మక ఉపగమం అభివృద్ధిలో పాల్గొనని వారు ఎవరు? బ్రూనర్. ఒక విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం గురించి తెలుసుకొని దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్మాణం గురించి ఆలోచన చేసిన ఎడల 5E అభ్యసన నమూనాలోని ఏ సోపానం? విస్తరణ. సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ వంటి ప్రదేశాలు సందర్శించి ఎత్తైన ప్రదేశాలు అన్నీ చల్లగా ఉంటాయి అని నిర్ధారించడం ఆగమనాత్మక పద్ధతి. విద్యార్థులు తరగతిలో ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంది అని నేర్చుకున్నారు. మార్కెట్కు వెళ్ళి ధరలు కొనుగోళ్లు పరిశీలించి ఈ సూత్రాన్ని నిర్ధారించుకున్నచో నిగమనాత్మక పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతిని బోధనా పద్ధతిగా అభివృద్ధి చేసినది జాన్ డూయి. గాంధీజీ స్వాతంత్ర సముపార్జనలో అతని పాత్ర జరిగిన సంఘటనలను బోధించడానికి అనువైన పద్ధతి జీవిత సంఘటనా పద్ధతి. చారిత్రక పద్ధతిలో అంతర్భాగంగా ఉండే పద్ధతులు పైవన్నీ: జీవిత సంఘటన పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి, సాంఘిక పద్ధతి. శ్రీకృష్ణదేవరాయలు గొప్పదనాన్ని బోధించడానికి అనువైన పద్ధతి
చారిత్రక పద్ధతి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు అశోకుడు, హర్షవర్ధనుడు, సముద్రగుప్తుడు, అక్బర్, షాజహాన్ వంటి వారి గురించి బోధించడానికి అనువైన పద్ధతి కథనా పద్ధతి. క్రింది వానిలో కృత్యాధార అభ్యసనకు సంబంధించినది. డయోరామా. 5 ఈ అభ్యసన నమూనా వరుసక్రమం గుర్తించుము. నిమగ్నం, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం. నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథం కానిది ప్రవర్తనవాదం. 9వ తరగతిలో పార్లమెంట్ అను పాఠం విన్న విద్యార్థి తన తోటి విద్యార్థులకు అర్థవంతంగా చెబుతున్న ఎడల 5 ఈ అభ్యసన నమూనాలో ఏ సోపానం? వివరణ. నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథం ఏది? వినియోగం. పీరియడ్ ప్రణాళికలో సమాచార నైపుణ్యాలు సాధించడం అనేది ఎన్నవ దశ? 4వ దశ. కాన్సెప్ట్ మ్యాపింగ్ సంబంధించిన అంశం. అన్వయం. క్రింది వాటిలో సామూహిక మార్గదర్శక బోధనా పద్ధతి కానిది? అసెంబ్లీ. అభ్యాసకుల దృక్పథాలను విస్తృతపరచడానికి దోహదపడేది? సింపోజియం. అధ్యక్ష తరహా పాలన పార్లమెంటరీ తరహా పాలన కన్నా ఏ విధంగా మెరుగైనది అనే ప్రశ్నకు సరైన సమాధానం రాబట్టే సామూహిక మార్గదర్శక బోధనా విధానం. ప్యానెల్ చర్చ. విద్యార్థులు సృజనాత్మక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. చర్చా పద్ధతి. ఉపాధ్యాయుడు పేదరిక నిర్మూలించడానికి సూచనలు ఇవ్వుము అని తరగతిలో ప్రశ్నించినచో విభిన్న విద్యార్థుల నుంచి విభిన్న పరిష్కార మార్గాలను రేకెత్తించే విధానాన్ని ఏమంటారు? మేధోమథనం. కింది వానిలో ఉపాధ్యాయ కేంద్ర విద్యా పద్ధతి కానిది? ప్రకల్పన. పఠాలకు సంబంధించి క్రింది వానిలో సరైన దానిని గుర్తించుము. పైవన్నీ సరైనవే. సముద్ర లోతును గుర్తించేవి బేథిమెట్రిక్ పటాలు. ప్రపంచంలో వివిధ మానవ జాతులను గుర్తించే పటాలు ఎథినోగ్రఫికల్ పటాలు. వివిధ పంటల విస్తరణ వెజిటేషన్ పటాలు. అర్థశాస్త్ర బోధనకు అనువైన పద్ధతి వనరుల పద్ధతి. వేసవిలో చలికాలంలో మారే నీడలు, ఎత్తులు, సమయాన్ని చదవడానికి అనువైన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి సహజమైన పద్ధతి పరిశీలన పద్ధతి.